హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలేఖ్య భరద్వాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. ఈరోజు డే ఇన్ మై లైఫ్ అనమాట. అంటే ఇది శివరాత్రి రోజు వ్లాగ్. నేనేం చేశాను, నా డే ఎలా అయింది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఇక్కడైతే రుద్రం పెట్టేశానండి టీవీలో, అండ్ పూజ అయిపోయింది. సో ఇది మా దేవుడి ఇల్లు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. సో పూజ చేసేసారు అత్తయ్య. అండ్ ప్రతి దీపము కింద ఉండాలి కదా, ఆ దీపాలన్నీ పైకి ఎక్కేసాయి. బికాజ్ ఆకాంక్ష లాగేస్తుంది అండ్ చాలాసార్లు చురుకు కూడా పెట్టుకుందనమాట. సో అందుకోసం పైన పెట్టాము. అండ్ ఇది పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ఫ్రేమ్ యాక్చువల్గా నా దగ్గర లక్కీ బ్యాంబూ ఉందండి, బట్ అదేంటంటే ఎండిపోతుంది. సో దానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయరా. అండ్ కందగడ్డలు, ఇవి శివరాత్రి అనగానే కందగడ్డలు కంపల్సరీగా గుర్తొస్తాయి కదా. సో అవన్నీ కట్ చేస్తున్నాను. అండ్ తినేటప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో, కట్ చేసేటప్పుడు అంత ఏమంటారు, అంత కష్టంగా ఉంటుందన్నమాట. సో నాకు ఇవన్నీ కట్ చేయడానికి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది. అండ్ ఇక్కడ నేను మా మామయ్య సమ్ థింగ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా ఏది డిస్కస్ చేయాలన్నా కూడా కంపల్సరీగా ఇంట్లో అందరం డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటాము. సో ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నాము. ఆ డెసిషన్ నేను మీకు తొందరలోనే షేర్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కషన్ అవుతుందన్నమాట నాకు, మా మామయ్యకి. అండ్ ఇక్కడ ఆకాంక్ష ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. తను వెనక ఉన్న పాప పేరు అక్కి అనమాట, అక్షర. మా ఎదురు అపార్ట్మెంట్లో ఉంటుంది. అండ్ ఎంత క్లోజ్ అయిపోయిందంటే ఆకాంక్ష అక్కిని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ ఇంట్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఏంటో ఈ శివరాత్రికి స్పెషల్, ఆకాంక్షలో అలా దండం పెట్టడం నేర్చుకుంది. ఏంటో మరి కొత్త థింగ్స్ అన్నీ నేర్చుకుంటుంది. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు దండం పెట్టడము. అండ్ దీపం ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ బోర్లా పడుకొని దండం పెట్టడం, సాష్టాంగ నమస్కారం చేయడం, అలా చేస్తుందన్నమాట. అండ్ అక్కి దానికి రింగ రోజెస్ నేర్పించింది. సో అదే చేస్తుంది అక్కడ కూడా. అండ్ ఎన్ని నేర్చుకుంటుందంటే చాలా ప్రోగ్రెస్ ఉంది ఆకాంక్ష దాంట్లో. అండ్ నాకు చాలా వండర్గా అనిపిస్తుంది, ఇంత చిన్న పాప ఇవన్నీ నేర్చుకుంటుందా అని. అండ్ అలా కాళ్ళు నొచ్చినప్పుడు అలా కాళ్ళు ఇచ్చేసుకుంటుందన్నమాట తను. అండ్ ఇక్కడ మా అత్తయ్య లంచ్కి ఉపవాసము ప్రిపేర్ చేస్తున్నారనమాట. భగర్ అంటాము మహారాష్ట్రలో. సో భగర్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ప్రొసీజర్ మీకు తెలియాలి అనుకుంటే కనుక నాకు ఒక్కసారి కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, అంటే రెసిపీ తెలుసుకోవాలనుకుంటే. అండ్ చాలా బాగుంటుంది, ఉపవాసంకి బాగా పనికి వస్తుంది. అండ్ మనం చాలా ఫుల్గా ఫీల్ అవుతాము అది తింటే. కొంచెం తింటే సరిపోతుంది, అంటే మనం రైస్ తిన్న ఫీల్ వస్తుంది మనకి. సో ఇలా ఉంటుందన్నమాట. భగర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఇలా పోనీ వేసేస్తే సరిపోతుంది. పోనీ వేసేసి మామూలుగా రైస్కి కుక్కర్ ఎలా పెడతామో అలా పెడితే సరిపోతుంది. అండ్ అంతలోపే నా కందగడ్డలు కట్ చేయడం అయిపోయిందనమాట. సో ఇన్ని కట్ చేశాను నేను, చాలా టైం తీసుకుంది. అండ్ దాంట్లో ఏంటంటే ఉన్నవే కొన్ని, దాంట్లో మళ్ళీ సగము దాంట్లో పుచ్చులు వచ్చేసినాయి అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య కొంచెం డిఫరెంట్గా చేస్తారు కందగడ్డలది. నెయ్యి వేసి కొంచెం చక్కెర కూడా వేయరనుకుంటాను, జస్ట్ అవన్నీ వేసేసి కొంచెము ఏమంటారు స్టీమ్ మీద పెడతారనమాట. స్టీమ్ మీద పెట్టేసరికి దాని టేస్ట్ కూడా ఎంత బాగా వస్తుందంటే పిల్లలకి కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు. అంటే ఎలాంటి న్యూట్రిషన్స్ కూడా బయటికి వెళ్ళకపోకుండా ఉంటాయి. సో ఒకసారి పిల్లలకి కూడా ట్రై చేయండి, పిల్లలకి కూడా బాగా మంచిది కదా, అంటే వెయిట్ గెయిన్కి మంచి ఫుడ్ అనమాట. అండ్ ఇక్కడ ఆకాంక్ష పడుకుంది, ద కింగ్.
అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బగర్ కూడా అయిపోయిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రైస్ లాగే ఉంటుంది. సో దానికి తోడు కొంచెం కొబ్బరి చట్నీ చేశారు. అండ్ దానికి స్పెషల్గా అమ్టీ అని ఉంటుంది, అంటే అది కంప్లీట్గా మహారాష్ట్ర స్పెషల్ అనమాట. ఆలుగడ్డలతో చేస్తారు. సో బగర్కి అమ్టీ కంపల్సరీ, అంటే కర్రీ లాగా. బగర్లో ఉప్పు అవేమి ఉండవండి, కొంచెం చప్పగానే ఉంటుంది. సో డెఫినెట్గా కర్రీ కంపల్సరీ పక్కన కావాలన్నమాట. సో కంప్లీట్ ఇలా ఉంది మా లంచ్ ప్లేట్. అండ్ ఈ ఆఫ్టర్నూన్ టైం కల్లా మా ఆడపడుచు వచ్చింది, తనతో ఆకాంక్ష బాగా ఆడుకుంటుంది. సో అదే నడుస్తుంది అనమాట వాళ్ళిద్దరిది. వీళ్ళిద్దరూ చాలా డిస్కషన్ చేస్తారండి. ఏం చేస్తారో వాళ్ళిద్దరికే తెలియాలి, మనకైతే అస్సలు తెలీదు. అప్పుడే కొడుతుంది, అప్పుడే దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏం చేస్తుందో తను. జలుబైంది, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ నాతో ఆకాంక్ష కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఆడుతుంది, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంది నాతో. నాకే తెలియదు అసలు నాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పి. చూసారా నా మీద పడుకొని ఎలా చేస్తుందో తను. అండ్ అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఇది ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుంది తను. అండ్ ఇది ఈవినింగ్ అనమాట, డిన్నర్ ప్రిపరేషన్ కావాలి కదా. సో నేను ఇవాళ మహారాష్ట్ర స్పెషల్ ఉసळ చేస్తున్నాను. ఉసळ అంటే ఇటువైపు సాబుదానా కిచడి అంటారు. సో అది చేస్తున్నాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అండ్ తొందరగా అయిపోతుంది. ఏంటంటే ఉపవాసంకి అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉపవాసం అంటేనే అన్నీ తినొచ్చు అని చెప్పి ఉపవాసం ఉండేవాళ్ళము. అండ్ అదే చెప్తున్నాను ఇక్కడ. అండ్ మా నాన్నమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తారు, అంటే ఎలా అంటే స్పైసీగా బాగా చేస్తారనమాట. బట్ నేను ఫస్ట్ టైం ఇంతమందికి, అంటే దగ్గర 6-7 పీపుల్కి సాబుదానా కిచడి చేయడం ఫస్ట్ టైం. ఎలా కుదురుతుందో ఏమో, ఐ డోంట్ నో. బట్ ఫైనల్ రివ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఆ ప్రొసీజర్ మొత్తం అది ఎలా చేస్తారు అనేది చెప్తున్నాను. అండ్ మా నాన్నమ్మ ఎలా చేసేదంటే, అది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి పిల్లలందరూ పడుకున్న తర్వాత సాటర్డే ఉపవాసం ఉంటారనమాట. అంటే ఇంటి దేవుడికి ఉపవాసం చేస్తుండే. అందరూ పిల్లలు పడుకున్నాక, మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. సో అందరు పిల్లలు పడుకున్నాక తను ఒక్కరితే చేసుకొని తినేది. బట్ ఆ స్మెల్కి అసలు ఇది ఎలా చేస్తారంటే, నెయ్యిలో కొంచెము జీలకర్ర వేస్తే కనుక మనకు మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడున్నా కూడా ఆ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. సో ఆ ఫ్రేగ్రెన్స్కి మేమందరం లేసి కూర్చునే వాళ్ళము. అండ్ ఎంత బాగా చేసేదంటే తన మందం తను చేసుకుంటుండే. బట్ చాలా అంటే చాలా యమ్మీగా అవుతుండే అనమాట. ఒక్క బుక్ అయినా పర్వాలేదు ఇవ్వమని అడుగుతుండే. సో ఇప్పుడు నేను అవన్నీ ఇది చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు. చాలా బాగుంటుండే నాకు. అంటే చిన్నప్పుడు మెమరీసే కదండి. దీనికి మనం కట్ చేసుకోవాల్సినవి ఏంటంటే, ఆలు ఒకటి కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అంటే మనము ఎంత కారం తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది ఉంటుంది. అండ్ ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి ఆలు కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అండ్ ఆలు అనేది కట్ చేసుకున్నాను. అండ్ సాబుదానా అనేది మనం ఒక 1/2 hour to 1 hour ముందు నానబెట్టుకొని ఉంటే కనుక కొంచెము అది నానిపోయి ఉంటుంది, అంటే ఇలా అవుతుందన్నమాట. సో మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రొసీజర్, అసలు ఎవరన్నా చేయొచ్చు ప్రొసీజర్ని. సో ఇక్కడ ఏంటంటే మరి ఆ మిరపకాయలు సరిపోవా అని చెప్పేసి మా తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు కట్ చేయడానికి. సో అలా ఈ సాబుదానా కిచడీతోటి మా డే ఎండ్ అయింది. అది తినడం కోసము లైక్ వీ యూస్ టు వెయిట్ 1 week వెయిట్ చేస్తుండే అనమాట. అంటే సాటర్డేనే మా నాన్నమ్మ చేసేది కాబట్టి 1 week వెయిట్ చేస్తుండే. బట్ ఇప్పుడు అలా కాదు, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. సో హోప్ మీ అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.